ఆచి చికెన్ మసాలా. జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 12 రోజులవుతుంది. చిన్నారి కోసం నిరంతరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నా ఎలాంటి క్లూ దొరకడం లేదు. కీలక ఆధారం అనుకున్న కుక్క మరణించడంతో అంతా షాక్ గురయ్యారు. ఇవాళ కుక్క పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కుక్క పోస్ట్ మార్టంలో ఏమన్నా ఆధారాలు లభిస్తే దాని ఆధారంగా బాలిక అదృశ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా అడవి ప్రాంతంలో ఉండే సంచార జాతులు వారు బాలికను తీసుకువెళ్లి ఉండవచ్చనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇవాళ హోంమంత్రి అనిత కూడా బాలిక తల్లిదండ్రులను పరామర్శించేందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 12 రోజులు అవుతుంది. చిన్నారి 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లూ అయితే దొరకలేదు. అయితే ఈ రోజు మరణించిన కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి కూడా ఆసక్తి రేపుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబా, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సునీత. కాకినాడ జిల్లా తుని మండలం దొండపాక పంచాయతీ శివారు సిహెచ్ అగ్రహారంలో దానేశ్వరి అనే 2.5 ఏళ్ల చిన్నారి అదృశ్యమైన నేటికి 12 రోజులు అవుతుంది. ఈ నెల 6వ తేదీన అదృశ్యమైంది. 6వ తేదీన తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 6వ తేదీ సాయంత్రం నుంచి కూడా గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. అదే ఈ అమ్మాయి అడవిలో మిస్ అయిందా, అడవి జంతువులు ఎత్తుకెళ్లిపోయాయా, ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. నిన్నటి రోజున పోలీసులే అక్కడ ఎక్కడైతే బాలిక మిస్ అయిందని చెప్తున్నారో ఫెన్సింగ్ ఉందో ఆ ఫెన్సింగ్ కి 2 బొమ్మలు పెట్టి అక్కడ చికెన్ పెట్టి రక్తం మార్కులు పెట్టి ఏదైనా జంతువులు వస్తాయని కోణంలో కూడా పోలీసులు ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రయత్నం విమర్శలు సాధించిందో ఎవరు పెట్టారో తెలియలేదు. సాయంత్రం డిఎస్పీ తిలక్ ప్రెస్ మీట్ లో తామే పెట్టామని ఎరవేశామని చెప్పడం జరిగింది. కొత్తగా అంటే నిన్న 11 రోజుల వరకు ఎక్కడ గాలి దొరకని ప్రదేశమైన ఈ ఏదైతే నల్లకొండ ఉందో నల్లకొండకు ఎదురుగా ఉన్న చెరువులు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తిగా క్షుణ్ణంగా గాలించాయి. అక్కడ కూడా ఎలాంటి పద్ధతులు దొరకలేదు. మరో పక్క పోలీసులపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వానికి ఇది మద్దతు తెచ్చే విధంగా ఉందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం హోంమంత్రి అనిత ఇచ్చేసి బాలిక తల్లిదండ్రులను పరామర్శించడంతో పాటు పోలీసులతో పలు కీలక ఆదేశాలు సూచనలు ఇస్తారని కూడా తెలుస్తుంది. యాక్చువల్ గా నిన్నే హోంమంత్రి వస్తారని చెప్పినట్టుగా ఇవాళ మధ్యాహ్నం వస్తారని చెప్తున్నారు. దీనికి తోడు చాలా మంది ఈ మన సామాజిక కార్యకర్తలు కావచ్చు, ప్రజా సంఘాల వారు బాలిక తల్లిదండ్రులను పరామర్శించేస్తున్నారు. దీంతో ఇది ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఏ విధంగానైనా బాలికను గాలించి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా 3 చోట్ల ఈ గాలింపుకి సంబంధించి మిస్సింగ్ సంబంధించి చిక్కుముడి వేయటం లేదు. చిన్నారి ఫెన్సింగ్ వరకు ఎలా వెళ్ళగలిగింది, ఒక్కతే పరిగెట్టుకుంటూ వెళ్ళింది, ఎలా సాధ్యం? ఫెన్సింగ్ దాటినట్టుగా ఇక్కడ తల వెంట్రుకలు ఉన్నాయి. ఫెన్సింగ్ దాటేందుకు ఎలాంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఆ బాలిక తనంతట తానుగా ఫెన్సింగ్ దాటే అవకాశం లేదు. ఫెన్సింగ్ మన ఏదైతే ఇనుప పూసలు ఉంటాయో దానికి మన ఇనుప తీగిలికి మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. అందులో ఈ అమ్మాయి దూరం వెళ్తే ఆమె వేసుకున్న ఫ్రాక్ చిరిగిపోవడం కానీ లేదా ఆమె గాయాలుగా అయ్యి రక్తం పడి ఉండే అవకాశం ఉంది. అలాంటివి ఏం కనపడలేదు. కాబట్టి ముఖ్యంగా పోలీసులు ఈ ఎలా వెళ్ళిందని దాని మీద ఆలోచిస్తున్నారు. ఎవరైనా ఎత్తుకెళ్లిపోయారని ఒకటి, అడవిలో పడిపోయిందని ఒకటి, లేదంటే జంతువులు తీసుకెళ్లిపోయాయి. 3 కోణాల్లో ఆలోచిస్తున్నారు. నిన్న డిఎస్పీ మాట్లాడిన సందర్భంలో ఇక్కడ సమీపంలోని జేడీపేట అని వలస నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు, వలస కార్మికుల వారు ఈ ప్రాంతంలో జీడి తోటలు ఉండడంతో జీడి పిక్కలు కానీ లేదా జీడి మామిడికాయలు కానీ ఏర్పడడానికి రావడం జరిగింది. వారు తీసుకెళ్ళి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని ప్రత్యేక బృందాలు జేడీపేటకు వెళ్ళి ఎవరో ఈ ప్రాంతానికి వచ్చారో ఇన్ని రోజులు ఉన్నారు, పాప మిస్ అవ్వడానికి ముందు రోజు, మిస్ అయిన రోజు, తర్వాత మరి ఎవరెవరు ఇక్కడ ఉన్నారనే కోణంలో సెల్ ఫోన్ ఆధారంగా కొంత డేటా తీసుకుని అక్కడ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అదేవిధంగా ఏదైనా జంతువు తీసుకెళ్లి కింద పడేస్తున్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఒక దశలో కొండ చెరువు మింగెత్తుంది అన్న ప్రచారం జరిగినప్పటికీ కొండ చెరువు మింగి ఉంటే అది అక్కడే కొంతకాలం 1-2 రోజులు కదలకుండా ఉంటుంది. దాని ఆనుమాటలు లేవు కాబట్టి కనీసం అది పాకి వెళ్ళినట్టుగా కూడా ఎలాంటి గుర్తులు లేకపోవడంతో కొండ చెరువు కాదని నిర్ధారణకు వచ్చారు. ఒక దశలో కిడ్నాప్ అంటారు, మన దశలో కిడ్నాప్ కాదు, అడవిలో పడిపోయింది అంటారు.
ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాకముందు వరకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 6 కిలోమీటర్ల మేర కొండ చుట్టూ వచ్చి ఎక్కడ దొరకలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చిన తర్వాత 3 రోజుల నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా గాలిస్తున్నారు. అయినా కూడా 18 రోజులు చెరువులో గాలించారు. అదేవిధంగా ఏదైతే కుక్క బతికొండగా నల్లకొండ అమ్మవారి ఆలయకి వెళ్ళిందో ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా గాలించారు. దీనికి తోడు అమావాస్య బలులు, జంతు బలులు, నగ్న పూజలు, క్షుద్ర పూజలు అన్నారు. ఆ కోణంలో కూడా చూశారు. ఎలాంటి ఇది కనపడలేదు. అదే కోణంలోనే ఏదైనా జరిగి ఉండవలసిన ఉద్దేశంలోనే పోలీసులు 2 బొమ్మలు పెట్టి ఆ ప్రయత్నం కూడా చేశారు. అది కూడా సఫలం కాలేదు. మరో పక్క పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. దీనికి తోడు 7 సెల్ టవర్ల ఆధారంగా దాదాపు 4700 ఫోన్ కాల్స్ డేటా తీసుకుని దాన్ని కూడా కొన్ని ప్రత్యేక పోలీస్ బృందాలు విశ్లేషిస్తున్నాయి. డిఎస్పీ తిలక్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసు నమోదైన తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు ప్రతి అడుగు గాలిస్తున్నారు. లభ్యమైన ఏ క్లూను కూడా వదలడం లేదు. అయినప్పటికీ ఎలాంటి ఆధారం కనబడకపోవడంతో తల్లిదండ్రుల్లో బంధువుల్లో టెన్షన్ పెరిగింది. తల్లి అయితే కేవలం ద్రవ పదార్థాలు తీసుకుని తిండి కూడా తీసుకునే పరిస్థితి ఏర్పడింది. మరో పక్క ఆ తల్లిదండ్రులే పిల్లలు నమ్మేశారని, కుక్కలు వాళ్ళే చంపేశారని కొన్ని సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పట్ల తల్లి తీవ్ర మనస్తాపం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ట్రోలింగ్స్ వల్ల మీకు ఏమొస్తుందో తెలియదు కానీ మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చనిపోతామని నన్ను బెదిరించడం కూడా జరిగింది. ఆ స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. మరో పక్క పోలీసులు కూడా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా ఏదైతే మీకు గాలింపు చర్యలు చేపడుతున్నామో దాన్ని దృష్టి మళ్లించే విధంగా కొన్ని సంస్థలు, మన యూట్యూబ్ సంస్థలు కావచ్చు, కొన్ని ప్రధాన మీడియా సంస్థలు కావచ్చు చేస్తున్నారు. వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి క్రిమినల్ కేసు కూడా పెడతామని డిఎస్పీ తిలక్ చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో 12 రోజులు అయిపోయింది. చిన్నారి ఎక్కడ ఉంది, అసలు ఎక్కడికి వెళ్ళింది, కిడ్నాప్ అయిందా, జంతువులు బారిన పడిందా, లేదా జంతువులు తీసుకెళ్లి అడవిలో వదిలేసాయా, ఈ 3 కోణాలలోనే గాలింపు జరుగుతున్నప్పటికీ ఎలాంటి కనీసం చిన్న క్లూ కూడా దొరకపోవడం. ఉన్న ఒక్క ఆధారమైన కుక్క చనిపోయింది. కనీసం కుక్క చనిపోయిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కుక్క తల మీద గాయం ఉంది కాబట్టి అది మనుషులు చేసిన గాయమా లేక జంతువులు చేసిన గాయమా, అది కానీ నిర్ధారణ అయితే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేసేందుకు పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఇవాళకి 3 రోజులు అయిపోయింది. పోస్ట్ మార్టం విశాఖ పంపించారు. ఆ ల్యాబ్ నుంచి నివేదిక రావాల్సింది. ఆ ల్యాబ్ నుంచి నివేదిక వస్తే కొంత పురోగతి కనిపించే అవకాశాలు ఉన్నాయి చేస్తున్నారు. మొత్తం మీద గాలింపు చర్యలు జరుగుతున్నాయి. నిన్న ఏదైతే తుని రూరల్ ఎస్ఐ కృష్ణమాచార్య గాలింపు చర్యలు నిలిపేస్తామని చెప్పినప్పటికీ దాని మీద ఎలాంటి నిలిపేస్తున్నట్టుగా డిఎస్పీ చెప్పలేదు కాబట్టి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హనుమాన్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 25 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 15 మంది హనుమాన్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్, క్విక్ రెస్పాన్స్ టీంలు, ఏఎన్ఎస్ టీంలు, పోలీసులు దాదాపు 200 నుంచి 250 మంది గాలింపు చర్యలు చేపట్టారు. సునీత, అయితే సాంబా, మరోపక్క ఈ రోజు హోమ్ మినిస్టర్ వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటండి? హోమ్ మినిస్టర్ వచ్చే లోపే రిపోర్ట్స్ వస్తాయా? పోలీసులు ఇప్పటికే ల్యాబ్ అధికారులతో మాట్లాడారు. నిన్న డిఎస్పీ మాట్లాడినప్పుడు కూడా ఇవాళ రిపోర్ట్ వస్తాయని చెప్పారు. కాబట్టి పైనుంచి ఒత్తిడి ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఆ ల్యాబ్ ఏదైతే ఉందో ఫోరెన్సిక్ ల్యాబ్, ఆ ల్యాబ్ తో కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా హోంమంత్రి వచ్చేలాగా రిపోర్ట్ తెచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. హోంమంత్రి వస్తున్నారు కాబట్టి పోలీసులు అంతా టెన్షన్ లో ఉన్నారు. ఏదో విధంగా ఈ రోజు ఆమె వచ్చేలోగా ఏదో విధమైన క్లూ తీసుకుని ఆమె వచ్చేసరికి తమ పురోగతి కనిపించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. నిన్న కూడా హోంమంత్రికి కొంతమంది వేరే ప్రాంతాల్లో ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా చిన్నారి కోసం అడగడం జరిగింది. ఆవిడ కూడా నేను ఉదయం సాయంత్రం ప్రతిరోజు ఎస్పీతో మాట్లాడుతున్నాను, ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నాం, ఖచ్చితంగా చిన్నారిని తీసుకొస్తాం, చిన్నారి ఇలా మిస్ కావడం దురదృష్టకరం కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆమె పర్యటన ఖరారైందని చెప్పడం జరిగింది. నేపథ్యంలో హోంమంత్రి వచ్చిన తర్వాత మొన్న ఎస్పీ వచ్చిన తర్వాత ఎస్పీ వచ్చారు కాబట్టి ఇంత 10వ రోజు రావడం జరిగింది. 10 రోజులు రాలేదు, 10 రోజులు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎస్పీ వచ్చారు. తమ బిడ్డ ఆచూకీ దొరుకుతుంది తల్లి హర్షం వ్యక్తం చేస్తుంది. కానీ ఎలాంటి పురోగతి కనపడలేదు. హోంమంత్రి వస్తున్నారు కాబట్టి మొత్తం పోలీసు యంత్రాంగంతో పాటు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే అటవీ శాఖ కావచ్చు, అంతా కూడా అలర్ట్ గా ఉన్నారు. ఏదేమైనా ఈ రోజు సాయంత్రంలోగా చిన్నారి గురించి కీలక సమాచారం ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. రైట్, థ్యాంక్ యూ సాంబా.